మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని గత ఎన్నికల్లో అనేక ప్రలోభాలు చెబితే, అనేక మోసపూరితమైన మాటలు చెబితే ప్రజలు నమ్మేస్తే ఈరోజు మన బిడ్డల గొంతు కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓడించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే అమరావతి రాజధాని వాళ్ళ తండ్రి గారు హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఆ రోజు చంద్రబాబు గారు చేసిన తర్వాత ఆయన కూడా దాన్ని కొనసాగించాడు. మరి ఆయన కొడుకని చెప్పుకొని ఆయన అష్ట కష్టాలు పెడతా ఉంటే 1583 రోజులుగా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈరోజు అమరావతి రాజధాని నిలబడింది అంటే ఈ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారు ఆ రోజు కష్టం వచ్చినప్పుడు రైతు కూలీలు వెంట నేనున్నాను, మీరు ఎటువంటి అధైర్యం వద్దు, మీకు అన్ని విధాల న్యాయ సహాయం నేను చేస్తాను, నేను నా సొంత డబ్బుల నుంచి అయినా ఖర్చు పెట్టి ఈ అమరావతి రాజధాని కాపాడుకుందాం, ఇది ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క భవిష్యత్తు అని స్పష్టంగా చెప్పి భరోసా ఇవ్వటమే కాకుండా మాకు మార్గదర్శకత్వం వహించి ఈ యొక్క అనాలోచిత పరుడైనటువంటి అత్యంత క్రూరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దురాఘాతాలను అడ్డుకోవటానికి మా వెన్నంటి నిలిచినటువంటి సుజనా చౌదరి గారు మాకు దైవ సమానుడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ వేయటం అంటే మా అందరి గుండె ఉప్పొంగుతుంది, మా రోమాలు నిక్కబడుస్తూ ఉన్నాయి. పేదలు పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు, ఎవరికి మధ్య యుద్ధం? ఇప్పుడు రాజకీయంగా ప్రజలను నాశనం చేస్తున్నారే కానీ వాళ్ళ స్వలాభాలు చూసుకొని ఎవరికి కూడా రాజకీయం వాళ్ళకి హక్కులేమో కానీ పేద ప్రజలు ఉండాలని పేదలకే మేము న్యాయం చేస్తామని చెప్పి పేదల్ని అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పథకాలు అంటాడు. పథకాలు ఇచ్చే కన్నా 2 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని రామరాజ్యం లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేశాడు. ఇవాళ నేను దళితులు బిడ్డనని చెబుతాడు, వాళ్ళకి ముద్దులు పెట్టి నేను ఒక్క ఛాన్సు నా తండ్రిలాగా చేస్తానని చెప్పేటప్పుడు కానీ ఆయన చేసింది అంటే వాళ్ళ తాత రాజ్యాంగం మొదలుపెట్టాడు, నరుక్కోవటము, నాశనం చేయటము. నువ్వు పథకాలను ఇచ్చే కన్నా కానీ 10 మందికి జాబులు ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకే ఓటేయండి అంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి? రాజకీయ నాయకుల్లో ఇట్లాంటి నాయకుడిని ఏ ఊరు కూడా చూసారగము. నాకే వేయాలంటే ఏ రకంగా వేయాలా? ప్రజల్ని అంతా బాగా చూసావని నీకు వేయాలా? రాజధాని కావాలని కోరుకున్నామని 33,000 ఎకరాలు కావాలి, అతి చిన్న రాష్ట్రము, విభేదాలు పెట్టను, ప్రాంతాల మధ్య విభేదాలు వద్దని చెప్పి నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి నీ రోజా చెప్పింది, అందుకు నీకు ఓటేయాలా? మరి ఇప్పుడు దాకా చెప్పింది పోలవరము, మరి ఇవన్నీ ఏమీ చేయకుండా నీకు ఎందుకు వేయాలి మేము ఓటు?